హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 10th ఏప్రిల్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి ఉత్తరాఖండ్ సీఎం గారు పుష్కర్ సింగ్ ధామి గారు భాగీరథి మొబైల్ యాప్ని లాంచ్ చేశారు. బేస్డ్ ఆన్ జల్ సంరక్షణ్ అభియాన్ని బేస్ చేసుకొని దీన్ని లాంచ్ చేశారు. సో దీని ద్వారా ఏంటి అంటే వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో పాండ్స్ కానీ లేక్స్ కానీ వాటిని ప్రొటెక్ట్ చేయడం అనమాట. నెక్స్ట్ మనకి 10th ఏప్రిల్ రోజున వరల్డ్ హోమియోపతి డేగా జరుపుకుంటాం. సో ఎందుకు ఇది జరుపుకుంటాము అంటే బికాస్ ఆఫ్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ హోమియోపతి ఫౌండర్ అనమాట, ఫ్రెడ్రిచ్ శామ్యుయల్ గారు. సో ఫ్రెడ్రిచ్ శామ్యుయల్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా వరల్డ్ హోమియోపతి డేని 10th ఏప్రిల్గా జరుపుకుంటాం. సో ఈసారి వరల్డ్ హోమియోపతి డేని పురస్కరించుకొని ఒక ఈవెంట్ అనమాట, 2 day ఈవెంట్ గాంధీనగర్ గుజరాత్లో నిర్వహిస్తున్నారు. ఈసారి వరల్డ్ హోమియోపతి డే యొక్క థీమ్ కనుక చూసుకున్నట్టయితే అధ్యాపన్ ఏవం అనుసంధాన్. ఇది హిందీలో ఉందండి, జస్ట్ నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను, ట్రాన్స్లేట్ ఏం చేయలేదు. అధ్యాపన్ ఏవం అనుసంధాన్. నెక్స్ట్ ఒక బుక్ వార్తల్లో ఉంది, హార్ట్ ల్యాంప్ అనే బుక్. సో ఇదేంటి అంటే ఫస్ట్ కన్నడ బుక్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి షార్ట్ లిస్ట్ అయిన ఫస్ట్ కన్నడ బుక్ హార్ట్ ల్యాంప్ అనమాట. దీన్ని ఎవరు రాశారు అంటే బాను ముష్తక్ గారు రాశారు. దీన్ని ట్రాన్స్లేట్ చేసింది మాత్రం దీపా బస్తీ గారు. సో ఇద్దరు ఇంపార్టెంట్, రిటన్ బై బాను ముస్తక్, ట్రాన్స్లేటెడ్ బై దీపా బస్తీ. సో మనకి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి ప్రైజ్ మనీ అనేది 50,000 pounds ఉంటుంది. ఇది ఇద్దరు షేర్ చేసుకుంటారు, అంటే ఆథర్ ఇంకా ట్రాన్స్లేట్ చేసిన పర్సన్ ఈ 50,000 poundsని షేర్ చేసుకుంటారు. సో హార్ట్ ల్యాంప్ బుక్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవ్స్ ఇరిగేషన్ స్కీమ్ ఫర్ మోడర్నైజింగ్ వాటర్ మేనేజ్మెంట్. సో ఆ స్కీమ్ పేరు ఏంటి అంటే కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్, CADWM అనమాట, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్. ఇదేంటి అంటే ఒక సబ్ స్కీమ్గా లాంచ్ చేశారు PMKSY కింద. సో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఉంటుంది కదా, అందులోనే ఒక సబ్ స్కీమ్గా ఈ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ స్కీమ్ని లాంచ్ చేశారు. ఎన్ని కోట్లతోటి అంటే 1600 కోట్లతోటి ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి గాను ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. సో ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం. అసలు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కూడా తెలియాలి కదా, ఎందుకు అంటే మనకి నవంబర్లో జరిగిన Group 3లో దీని గురించి అడిగారు. సో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన గురించి అందులో 2 ఉంటాయి. సో ఫస్ట్ది వచ్చేసి యాక్లరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్, నెక్స్ట్ వచ్చేసి హర్ ఖేతోంకో పానీ. ఈ రెండింటి గురించి కూడా ఇచ్చారు. సో మనకి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేది 2015లో లాంచ్ చేశారు. నెక్స్ట్ మనకి GI ట్యాగ్. సో మనకి 3 days నుంచి కూడా మనం GI ట్యాగ్స్ గురించి చూస్తున్నాం. మొన్న వెస్ట్ బెంగాల్, నిన్న జమ్మూ కాశ్మీర్, ఈరోజు మేఘాలయ అనమాట. సో మేఘాలయ నుంచి ఒక మేఘాలయ రింధ్యా అనేది ఏంటి అంటే ఒక హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అనమాట. ఇదేంటి అంటే మనకి అహింసా సిల్క్ అని కూడా అంటారు దీన్ని. మేఘాలయ రింధ్యాకి GI ట్యాగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి ఒక పేరు మార్పు చేశారు. మహారాష్ట్రలోని కుల్తాబాద్ని రత్నాపూర్గా రీనేమ్ చేస్తూ వార్తలో ఉంది. కుల్తాబాద్ టు బీ రీనేమ్డ్ యాజ్ రత్నాపూర్, మహారాష్ట్రలో ఉన్న కుల్తాబాద్. నెక్స్ట్ మనకి హర్యానా గవర్నమెంట్ అప్రూవ్స్ 20% కోటా ఫర్ అగ్నివీర్స్ ఇన్ హర్యానా పోలీస్లో అగ్నివీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 20% రిజర్వేషన్ కోటాని హర్యానా గవర్నమెంట్ అమలు చేయబోతుంది. సో ఫస్ట్ ఇది మనకి ఓన్లీ 10% రిజర్వేషన్ మాత్రమే ఉండేది, ఇప్పుడు దాన్ని 20%కి పెంచారనమాట. నెక్స్ట్ మనకి యూపీ పోలీస్కి ఒక అవార్డు వచ్చింది, స్కాచ్ అవార్డు అనేది డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటుంది. యూపీ పోలీస్కి మాత్రం పోలీస్ అండ్ సేఫ్టీ కేటగిరీలో స్కాచ్ అవార్డు అనేది వచ్చింది. యూపీ పోలీస్ గాట్ స్కాచ్ అవార్డ్ ఇన్ పోలీస్ అండ్ సేఫ్టీ కేటగిరీ అనమాట. నెక్స్ట్ మనకి రఫేల్ యుద్ధ విమానాలు. సో మనకి ఇండియా రఫేల్ యుద్ధ విమానాలని ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా. సో ఈసారి ఇండియా టు బై 26 రఫేల్ ఫైటర్ జెట్స్ ఫ్రమ్ ఫ్రాన్స్. నేవీ కోసం దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. 63,000 కోట్లతోటి 27 రఫేల్ ఫైటర్ జెట్స్ని ఇంపోర్ట్ చేసుకోబోతుంది ఫ్రాన్స్ నుంచి. దాంతోపాటు ఒక 3 స్కార్పియన్ సబ్మెరైన్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో 26 రైఫల్ జెట్స్, ఇంకొకటి 3 స్కార్పియన్ సబ్మెరైన్స్ అనమాట. సో రఫేల్ యుద్ధ విమానాలని ఎవరు తయారు చేస్తున్నారు అంటే దసోల్త్ ఏవియేషన్ అనే సంస్థ ఫ్రాన్స్కి సంబంధించింది. దాంతోపాటు రష్యా ఇన్వైట్స్ ఇండియా ఫర్ విక్టరీ డే పరేడ్. సో
రష్యా మన పిఎం మోడీ గారిని విక్టరీ డే పరేడ్ మే 9న జరిగే విక్టరీ డే పరేడ్కి ఇన్వైట్ చేసింది. ఇది ఎందుకు జరుపుకుంటారు అంటే 80th యానివర్సరీ ఆఫ్ విక్టరీ ఓవర్ జర్మనీ ఇన్ వరల్డ్ వార్ II. వరల్డ్ వార్ IIలో రష్యా జర్మనీని ఓడించి గెలుస్తుంది అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని 80th యానివర్సరీ ఆఫ్ విక్టరీ డే పరేడ్కి మోడీ గారికి ఆహ్వానం అనేది లభించింది. సో వరల్డ్ వార్ II అనేది 1939 నుంచి 1945 మధ్యలో జరిగింది. ఫస్ట్ మనకి వరల్డ్ వార్ అనేది యూరోప్లో స్టార్ట్ అవుతుంది. మే 9న జరిగే విక్టరీ డే పరేడ్కి మోడీ గారు వెళ్ళబోతున్నారు. సో ఆర్టిమిస్ అకార్డ్స్ అనేది ఏంటి అంటే ఒక నాన్ మిలిటరీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. సో అవుటర్ స్పేస్ని యూజ్ చేసుకోవాలి అనే ఒక ఇనిషియేటివ్తో ఆర్టిమిస్ అకార్డ్స్ అనేది 2020లో ఫామ్ అయింది. ఇందులో బంగ్లాదేశ్ 54th నేషన్గా సైన్ చేసింది. సో బంగ్లాదేశ్ బికమ్స్ 54th నేషన్ టు సైన్ ఆర్టెమిస్ అకార్డ్స్ విత్ నాసా. సో మనకి ఆర్టెమిస్ అకార్డ్స్ అనేది నాసా నియంత్రణలో ఉంటుంది, యుఎస్ దీన్ని నియంత్రిస్తుంది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇట్స్ ఎ నాన్ మిలిటరీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ యూజ్ ఆఫ్ అవుటర్ స్పేస్. ఆర్టెమిస్ అకార్డ్స్ అనేది 2020లో ఎస్టాబ్లిష్ అయింది, యుఎస్ దీన్ని నియంత్రిస్తుంది. ఇండియా కూడా ఆర్టెమిస్ అకార్డ్స్లో మెంబరే. 2023లో ఇండియా జాయిన్ అయింది 27th కంట్రీగా. ఆర్టెమిస్ అకార్డ్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ జాయిన్ అయింది 54th కంట్రీగా. నెక్స్ట్ మనకి పిఎం మోడీ మీట్స్ క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ దుబాయ్ షేక్ హమ్దిన్ బిన్. సో దుబాయ్ యొక్క క్రౌన్ ప్రిన్స్ని పిఎం మోడీ గారు మీట్ అయ్యారు. పేరేంటి అంటే షేక్ హమ్దిన్ బిన్. దాంతోపాటు కొన్ని ఒప్పందాలు జరిగాయి డిఫెన్స్ కార్పొరేషన్లో కానీ, కోస్ట్ గార్డ్ కార్పొరేషన్లో కానీ, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ అనమాట. ఇదేంటి అంటే ట్రేడ్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో ఒప్పందాలు అనేవి జరిగాయి. సో దుబాయ్ అనేది ఏంటి అంటే ఒక 7 ఎమిరేట్స్ని కలిపితేనే యూఏఈ. సో యూఏఈ అనేది గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. నెక్స్ట్ మనకి ఐఐటి మద్రాస్ ఉబిక్ మ్యాప్ని అభివృద్ధి చేసింది. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఎమర్జెన్సీ అండ్ రెస్క్యూ మిషన్. సో మనకి కొన్నిసార్లు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అప్పుడు తొందరగా రెస్క్యూ ఆపరేషన్స్ని నిర్వహించడానికి ఈ ఉబిక్ మ్యాప్ అనేది యూజ్ అవుతుంది. సో ఐఐటి మద్రాస్ డెవలప్డ్ ఉబిక్ మ్యాప్. నెక్స్ట్ మనకి IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అనమాట. ఒడిస్సాలో దీన్ని పెట్టబోతుంది. 61,000 కోట్లతోటి 61,000 crores తోటి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ని ఒడిశాలో పెట్టబోతుంది IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ 25-26 గాను మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ని 25 బేస్ పాయింట్స్ని తగ్గించింది. సో ఆర్బీఐ డిక్రీజ్డ్ రెపో రేట్ ఫ్రమ్ 6.25% to 6%. సో మనకి ఎగ్జామ్లో రావచ్చు. ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 25-26 గాను రెపో రేట్ ఎంత ఉంది అంటే 6%. అదే 24-25 అయితే 6.25, అంటే 25 బేస్ పాయింట్స్ తగ్గింది. సో రెపో రేట్ అంటే ఏంటిది? ఆర్బీఐ నుంచి బ్యాంకులు అప్పులు తీసుకుంటాయి కదా, సో వాటికి ఆర్బీఐ వేసే ఇంట్రెస్ట్ అనమాట, అదే రెపో రేట్. నెక్స్ట్ మనకి నోమురా రిపోర్ట్. సో నోమురా రిపోర్ట్ ఇండియా జీడిపిని ఫైనాన్షియల్ ఇయర్ 25-25 గాను 5.9%కి తగ్గించింది. ఫస్ట్ ఇది 6%కి ఎస్టిమేట్ చేసింది, ఇప్పుడు దాన్ని 5.9%కి తగ్గించింది. అదే FY26కి గాను 7%ని అంచనా వేసింది. నెక్స్ట్ మనకి కాటన్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఇండియా. సో మనకి కాటన్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఇండియా ఎవరు చేస్తారు? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో పత్తిని సేకరిస్తుంది కదా. సో ఈసారి పోయిన ఫైనాన్షియల్ ఇయర్ FY24-25లో 100 lakh బేల్స్ని సేకరించింది అనమాట. సో 100 lakh బేల్స్ పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరించింది. సో సో మనకి ఎక్కువ ఏ రాష్ట్రం నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తిని సేకరించింది అంటే మన తెలంగాణ నుంచి 40 lakh బేల్స్ అనమాట. ఒక బేల్ అంటే 170 kgs అనమాట. సో 170 kgs ఈజ్ ఈక్వల్ టు 1 బేల్. సో హైయెస్ట్ ఏ రాష్ట్రం నుంచి సేకరించింది పత్తిని అంటే తెలంగాణ నుంచి 40 lakh బేల్స్ అనమాట. సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ గుజరాత్. ఫస్ట్ 3 స్టేట్స్ ఇంపార్టెంట్: తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్. నెక్స్ట్ మనకి వాల్కనో మౌంట్ క్యాన్వెలిన్ అనే వాల్కనో వార్తల్లో ఉంది బద్దలవుతూ. సో ఫిలిప్పీన్స్లో ఉన్న ఒక యాక్టివ్ వాల్కనో అనమాట. నెక్స్ట్ మనకి ఇండియాస్ ఫస్ట్ క్లైమేట్ చేంజ్ స్టేషన్ని మనకి జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇండియాస్ ఫస్ట్ క్లైమేట్ చేంజ్ స్టేషన్
ఎక్కడ పెడుతున్నారు? జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ డిస్టిక్లో. నెక్స్ట్ మనకి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అనేది క్యాబినెట్ అప్రూవ్ చేసింది అని చూసాం కదా. సో దానికి అలొకేషన్ అనేది ఇప్పుడు ఉంది. అలొకేషన్ చేశారు. ఎంత అంటే 22,919 crores ఈ స్కీమ్కి అలొకేట్ చేశారు. ఇది 6 years పీరియడ్లో ఈ స్కీమ్ అనేది అమల్లో ఉంటుంది. సో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అనేది 6 years కాల పరిమితితో ఈ స్కీమ్ వార్తల్లో ఉంది. దీనికి 22,919 crores అలొకేట్ చేశారు. నెక్స్ట్ మనకి జపాన్ బిల్డ్స్ 3D ప్రింటెడ్ ట్రైన్ స్టేషన్ ఇన్ జస్ట్ 6 hours. సో 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని ఒక 6 గంటల్లో జపాన్ నిర్మించింది అనమాట. నెక్స్ట్ మనకి జాత్రా ఉత్సవ్ అనేది మనకి త్రిపురలో జరుపుకునే ఒక ఫెస్టివల్ అనమాట. జాత్రా ఉత్సవ్ త్రిపురలో జరుపుకుంటారు. నెక్స్ట్ మనకి ఇండియా. సో ఇస్రో సెట్ టు లాంచ్ 54 మిలిటరీ శాటిలైట్స్. సో 54 మిలిటరీ శాటిలైట్స్ని ఇస్రో లాంచ్ చేయబోతుంది. చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్ 10th April యొక్క కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.